విశాఖ గాజువాకలో ఒక యువతి కిడ్నాప్ కలకలం రేపింది. కోరమాండల్ గేట్ దగ్గర 22 ఏళ్ల వాసంతి అనే యువతిని ఆటోలో వచ్చిన యువకులు ఎత్తుకెళ్లిపోయారు. వాసంతి ప్రతిఘటించినా లెక్క చేయకుండా బలవంతంగా ఆమెని ఆటోలో తీసుకెళ్లారు. స్థానికులు అప్రమత్తమయ్యే లోపే గుర్తు తెలియని ఆ వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పాట్కి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీసులు. యువతి కిడ్నాప్ తో అలర్ట్ అయిన పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. వాసంతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు పోలీసులు. వాసంతి కిడ్నాప్ కి సంబంధించి మా ప్రతినిధి కాజా మరింత సమాచారం అందిస్తారు. నడి రోడ్డుపై నడిచి వెళ్తున్న యువతి వాసంతి అదృశ్యం కలకమవుతుంది. ప్రస్తుతం మనం కోరమండల గేటు పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఓ స్నేహితురాలు ఇంటికి వచ్చిన వాసంతి అనే 22 ఏళ్ల యువతి ఇంటికి నడిచి వెళ్తూ ఆ క్రమంలో ఆమె సడన్ గా అదృశ్యమైంది. అయితే తాను ఎవరైతే యువతికి వచ్చి కలిసి వెళ్ళిందో ఆ యువతి ఉన్నారు. వీరంతా కూడా తీవ్ర ఆందోళన చెందే పరిస్థితి. వీరు ముఖాల్లో చూసుకోవచ్చు. అందరిలో ఒకటే ఆందోళన, ఒకటే ఆవేదన. తమతో పాటు వచ్చిన ఆ యువతి ఎక్కడికి వెళ్ళింది, ఏమైందని చెప్పి వీరంతా కూడా తీవ్ర ఆందోళన మునిగిపోయారు. ఇప్పుడిప్పుడే ఏసీపీ రంగరాజు కూడా వచ్చి వీళ్ళని విచారించారు. అయితే ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళిందని దానిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆరా తీస్తున్నారు. అయితే ఇదే విషయంపై ఈ యువతితో మాట్లాడదాం. మీరు చెప్పండి, యాక్చువల్ గా ఆ యువతి ఎవరైతే ఉన్నారో వాసంతి మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? తను ఆర్ఫనైజ్ కోసం మనీ కలెక్ట్ చేస్తుంది. నాకు కలెక్ట్ చేయమని చెప్తే అది ఈరోజు నా దగ్గర తను కలెక్ట్ చేసుకోవడానికి మార్నింగ్ ఇంటికి వచ్చిందండి. తీసుకుంది. ఆ 10 minutes లో నిన్న తను కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద చాలా ర్యాష్ గా వెళ్లారు అని చెప్పింది. భయం వేస్తుంది నాకు రోడ్డు మీద నడవడానికి అని చెప్పింది. మరి అన్నయ్య వాళ్ళకి చెప్పాలి కదా అంటే చెప్పలేదు. తను ఈ రోజు మార్నింగ్ ఇంట్లో మాట్లాడింది. ఒక 10-15-20 minutes ఉంది, వెళ్ళిపోయింది. తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత 10 minutes తర్వాత నేను కాల్ చేస్తే ఇంట్లో రోడ్ మీద ఉన్నాను, ఇంటికి ఆటోలో వెళ్ళిపోతాను, నాకు భయంగా ఉంది, నేను ఇప్పుడు మాట్లాడలేను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. సర్లే ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దామని చెప్పి ఒక 10 minutes తర్వాత నేను మళ్ళీ కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ సర్లే అని మళ్ళీ చాలాసేపు రింగ్ అయింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లాస్ట్ టైం ఆమె మాట్లాడినప్పుడు మీతో ఏమని మాట్లాడింది? రింగ్ నాకు భయంగా ఉంది, నేను ఆటోలో వెళ్ళిపోతాను, నేను ఇప్పుడు మాట్లాడిని, ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. తర్వాత నేను కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత నాట్ రీచబుల్ అని వచ్చింది. నాట్ రీచబుల్ అని వస్తుందని చెప్పి నేను ప్రేయర్కి టైం అయిపోతుంది కదా మాటకి చేస్తున్నాను కానీ నాట్ రీచబుల్ అని వచ్చింది. తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళు ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు మీ ఇంటికి వచ్చారా అనేసి. తను వెళ్ళిపోయిందని చెప్తే తను 10:40 ఆ టైంకి ఆటోలో ఉన్నాను అని చెప్పిందంట. కరెక్ట్ గా మెసేజ్ చేసింది అన్నయ్య వాళ్ళకి, మా అన్నయ్యకి మెసేజ్ చేసింది. కన్నా అని అన్నయ్యకి మెసేజ్ చేసింది. కరెక్ట్ గా 11:40 టైంకి నేను ఆటోలో ఉన్నాను అని చెప్పి ఫస్ట్ మెసేజ్. తర్వాత కరెక్ట్ 1 hour తర్వాత నేను కార్ లో ఉన్నాను, ఎవరో పట్టుకెళ్తున్నారు నన్ను, కార్ లో ఉన్నాను కానీ ఎక్కడ లొకేషన్ నాకేమీ తెలియట్లేదు, చాలా అరెస్ట్ చేస్తారు, అంటే బయటికి తప్పించుకోవడానికి కూడా వీల్లేదు, అలా ఉంది, ఎక్కడున్నానో నాకు తెలియదు, మాట్లాడడానికి కూడా అవ్వదు అని చెప్పి మెసేజ్ పెట్టింది. అలా అప్పటి నుంచి ఆమె మాట్లాడడం గానీ ఫోన్ గానీ ఇంకెవరికైనా రావట్లేదు. ఇంకా మేము కూడా ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఇంకా తర్వాత నుంచి ఏమి అన్నయ్య వాళ్ళు చాలా మంది ఆల్రెడీ నెట్ లో ట్రాష్ చేశారు, అక్కడికి వెళ్ళారు. ఆల్రెడీ ఒక 4-5 members వెళ్ళారు. అంటే నిన్న చెప్పిన దాన్ని బట్టి ఆటోలోని వెళ్ళారు అన్నారు కదా, వాళ్లే ఆటోలో ఎవరో మాట్లాడుకొని కరెక్ట్ తను ఏ ఆటో ఎక్కిందో అందులోనే పట్టుకెళ్ళిపోయినామో అనుకుంటున్నాను. చెప్పండి, జనరల్ గా ఈ నడి రోడ్డు మీద వెళ్తున్న యువతిని సడన్ గా మాయమవడం దాని మీద మీరు ఏమంటారు? మా ఇంటికి వచ్చిందండి ఉదయం. నేను ఆ పాపని మామూలుగా అంటాను చించు అనేసి ఏదో అలా ఎక్కిరిస్తాను. సడన్ గా ఆమె మిస్ అయిపోయింది, మీరు ఏమనుకుంటున్నారు? అంటే కారులో వెళ్ళిపోతున్నాను అనేసి అమ్మాయి చెప్పింది, మెసేజ్ పెట్టింది వాళ్ళ అన్నయ్యకి. నాకు ఎవరి పాటికి వెళ్ళిపోతున్నారో తెలియదు, నేను ఎక్కడున్నానో కూడా తెలియదు, నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు. ఇన్ఫార్మ్ చేశారా? పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు. ఎస్పీ గారు అందరూ వచ్చారు, మాట్లాడారు.
వాళ్ళ అమ్మ నాన్న కూడా స్టేషన్ తీసుకెళ్ళి మాట్లాడుతున్నారండి. సో ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఒకటే ఆవేదన, ఒకటే అందులో ఎవరైతే ఈ యువతి ఇంటికి వచ్చిన ఆ వాసంతి అనే 22 ఏళ్ల యువతి ఇంటికి నడిచి వెళ్తూ అప్పుడే అదృశ్యమవడం సంఘటన విశాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం కోరమండల గేట్ ఎదుట ఉన్నాం. ఇక్కడ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అయితే నక్కవానిపాలెం నుంచి నడిచి వచ్చిన ఆ యువతి మళ్ళీ తిరిగి నడిచి ఇక్కడ ఆటో ఎక్కిన క్రమంలో అక్కడి నుంచి అదృశ్యమైనట్టు వీరంతా కూడా చెబుతున్నారు. అయితే ఈమెతో కాల్ చేసి మాట్లాడినప్పుడు తనకు భయంగా ఉంది, ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని ఒకే ఒక్క మాట లాస్ట్ కాల్ మాట్లాడింది. ఆ తర్వాత వరుసకి అన్నయ్య అవుతున్న ఒక వ్యక్తికి మాత్రం ఆమె మెసేజ్ పెట్టి తాను ఆటో నుంచి కారులో తనకి తరలిస్తున్నారు, అందరి మధ్య నేను ఉన్నాను, ఇంతకు మించి నేనేం మాట్లాడలేను, నాకు భయంగా ఉందని చెప్పి ఒకే ఒక్క మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయినట్టు ఇక్కడ సాక్షుల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దీనిపై ప్రత్యేకంగా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగారు. ఏసీపీ రంగరాజు నేతృత్వంలో ప్రత్యేకంగా బృందాలు ఎవరైతే తీసుకెళ్లారో యువతి అదృశ్యమైన వాసంతి కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె సెల్ ఫోన్ ను ట్రాక్ చేస్తున్నారు. అయితే ఆమె చౌడువాడ వైపు వెళ్తున్నట్టుగా పోలీసులు ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. అదే కోణంలో అక్కడి పోలీసులను కూడా ఇక్కడి పోలీసులు అలర్ట్ చేశారు. మరోవైపు ఎవరు తీసుకెళ్లారా లేకపోతే ఆమె ఎక్కడికి వెళ్ళిందని దానిపై ప్రత్యేకంగా బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో ఖాజా, TV9 విశాఖపట్నం.